అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దివాళీ ఎందుకు జరుపుకుంటారంటే సత్యభామ నరకాసుని చంపేసిన తర్వాత మంచిగా అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు. మంచిగా లైట్స్ పెట్టి దీపాలతోని లైట్స్తోని పెట్టి మంచిగా వేడుక జరుపుకుంటున్నారు. దాన్ని దివాళీ అంటారు. నో క్రాకర్స్, నో పొల్యూషన్. నో పొల్యూషన్ అంటే బాంబులు అసలు కాల్వద్దు. అసలు 90స్లో అసలు కాల్చేదా? 90స్లో అసలు బాంబులు అంటేనే తెలియదు. కాకరొత్తులు ఉండేది, చిచ్చుబుడ్డీలు ఉండేది, బూచికాయలు. అవి 90స్లో ఎంత పద్ధతిగా చేశారో 20స్లో అంత పద్ధతి లేదు. పూజ చేస్తారు, మంచిగా మొక్కుకుంటారు, ఎత్తుకుంటారు, మళ్ళీ వచ్చేసి ఇంట్లో మంచిగా బాంబులు కాల్చేస్తారు. అదా దివాళీ? ఎవరు చెప్పిల్లు మీకు అదే దివాళీ అని? దివాళీ అది కాదండి. దివాళీ అంటే మంచిగా దీపాలతోని క్యాండిల్స్తోని మంచిగా ఇల్లంతా అలంకరించుకొని దాని ముందు రోజు మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకొని చేసుకునేది దివాళీ అంటారు. క్రాకర్స్ అంటే దివాళీ కాదు, ఓకేనా? మీరెవరైనా క్రాకర్స్ అస్సలు కాల్వకండి. నేను అసలు క్రాకర్స్ అస్సలు కాల్వను. కాకరపు ఒత్తులు, ఆ చిచ్చుబుడ్డీలు అంటేనే నాకు భయం. తాడు బాంబులు ఉంటాయి అంటే ఆ వత్తుల్లాగానే, కాకరపు వత్తుల్లాగానే కానీ తాడు ఉంటుంది. ఆ తాడు ఒక్కటే కాల్స్తా అంతేగాని ఇంకేం కాల్వకండి. కానీ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద బాంబులు కాలుస్తారు. కాల్స్తూకే కాల్వద్దు, కానీ కొంతమంది కాలుస్తూ ఉంటారు. వాళ్ళు కాల్చి వాళ్ళు చిన్నపిల్లలకి ఇవ్వకండి. చిన్నపిల్లలు టచ్ అస్సలు చేయదు. ఒకవేళ టచ్ చేసేయాలనుకోండి, ఎట్లంటే ఇప్పుడు ఇట్లా చేయి కాలుస్తుంది. ఇలా పెద్ద పెద్ద బాంబులు పిల్లలకి ఇవ్వకండి. ధన్యవాదములు. ఓకేనా?